నందమూరి మల్టీస్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి వెండితెర మీద కనిపించాలని చాలా ఏళ్ల నుండి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక దర్శకులు కూడా వీరిద్దరిని కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలకృష్ణకు 'వీరసింహారెడ్డి' లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు ఈ దర్శకుడు ఎన్టీఆర్, బాలయ్యను కలపబోతున్నట్టుగా ఫిలిం నగర్ సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ 2' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 11వ చిత్రాన్ని ఓకే చేశారు. 'అఖండ 2' కంప్లీట్ అయిన వెంటనే ఎన్బీకే 111వ చిత్రం స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఇది 'వీరసింహారెడ్డి' మూవీకి సీక్వెల్ అని ఫిలిం నగర్ నుండి వార్త వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టు సమాచారం. తండ్రి కొడుకులుగా ఈ ఇద్దరు కనిపించబోతున్నారట. ఇప్పటికే గోపీచంద్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. 'అఖండ 2' రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణకు అలాగే ఎన్టీఆర్కు కథను చెప్పటానికి గోపీచంద్ సిద్ధమవుతున్నారట. 'వీరసింహారెడ్డి' మూవీలోని కొడుకు పాత్రలో ఎన్టీఆర్ని తీసుకోవాలని దర్శకుడు భావించాడు. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ ఈ చిత్రం చేయడానికి వీలు కాలేదు. కానీ ఇప్పుడు 'వీరసింహారెడ్డి' మూవీకి సీక్వెల్గా రాబోతున్న 'జయసింహారెడ్డి'లో బాలకృష్ణ కొడుకు పాత్రలో ఎన్టీఆర్ను కొడుకు పాత్రలో తీసుకోవాలని చూస్తున్నారట. 'జయసింహారెడ్డి' లాంటి పవర్ఫుల్ పాత్రలో బాలయ్య అలాగే తండ్రిని శత్రువుల నుంచి కాపాడే కొడుకు పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ వస్తే మాత్రం ఖచ్చితంగా అది 1000 కోట్ల బొమ్మ అయ్యే ఛాన్స్ ఉంది. టాలీవుడ్లో బాలయ్యకు సోలోగా 200 కోట్ల మార్కెట్ స్టార్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్కి పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఉంది. ఎన్టీఆర్ సినిమాను 500 కోట్ల పైగా కలెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు కలిసి 'జయసింహారెడ్డి' మూవీ చేస్తే ఖచ్చితంగా అది పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే దర్శకుడు గోపీచంద్ 'వీరసింహారెడ్డి' సీక్వెల్ని తయారు చేయడానికి సిద్ధమయ్యాడట. ఇప్పటికే స్టోరీ లైన్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం.